హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. సో ఇందులో అయితే ఈ వీడియోలో మీకు మంచి హెల్దీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: కొంచెం పెసరపప్పుని ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీలో కొంచెం పచ్చి కొబ్బరి, ఒక 3 పచ్చిమిర్చి, ఒక అంగుళం వరకు అల్లం వచ్చి మనం మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. పొడి పొడిగానే దంచుకొని పక్కన పెట్టుకొని బాండి పెట్టుకుని స్టవ్ మీద 1 టేబుల్ స్పూన్ వచ్చి ఆయిల్ వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ వచ్చి నెయ్యి వేసుకోండి. సో పిల్లలు తింటారు కాబట్టి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కంప్లీట్గా నెయ్యి వేసుకొని కూడా చేసుకోవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు కదా. సో నేనైతే 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి అయితే వేస్తాను. తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి. తాలింపు గింజలు అన్నీ వేసేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేగిన తర్వాత కొంచెం ఇంగువ, తర్వాత కరివేపాకు, క్యారెట్, పచ్చి క్యారెట్, తర్వాత పచ్చి బఠానీ, ఇవి నేను కొంచెం తురిమేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో ఈ వీటిని కూడా వేసేసుకొని చక్కగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. షాలో ఫ్రై లాగా చేసేసుకున్న తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం అనమాట, ఇది కూడా వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే తురిమినవి కాబట్టి ఈజీగా తొందరగా ఫ్రై అయిపోతుంది. సో దీంట్లో కొంచెం పసుపు, తర్వాత మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. కావాలంటే మళ్ళీ లాస్ట్లో మనం సాల్ట్ రీచెక్ చేసుకోవచ్చు. సో ఇదైతే కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను వచ్చేపాటికి 1 కప్పు తీసుకుంటున్నానండి. 1 కప్పు వచ్చి రాగి పిండి, 2 టేబుల్ స్పూన్స్ వచ్చేపాటికి సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను అనమాట. సో ఉప్మా రవ్వ వేయడం వల్ల ఏమవుతుందంటే మనం తింటున్నప్పుడు ఉండ్రాళ్ళలాగా చేస్తున్నాం కదా, అవి నోట్లో అతుక్కోకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఇంకోటి పెసరపప్పు వచ్చేపాటికి నానబెట్టేసేసి ఉంచుకున్నాను ముందుగా, అరగంటకు ముందుగా. సో తర్వాత ఈ పెసరపప్పును కూడా మనం ఈ రాగి పిండి మిశ్రమంలో వేసేసుకుని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకోండి. కాకపోతే పెసరపప్పుని కొంచెం ఉడకబెట్టుకుని వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఎందుకంటే మనం దీన్ని నెక్స్ట్ ఆవిరిలో ఉడికించేటప్పుడు పెసరపప్పు కూడా ఉడికి బాగుంటుంది. సో ఒక 80% పెసరపప్పు ఉడికిన తర్వాత అది వాటర్తో పాటే ఈ రాగి పిండి మిశ్రమంలోని మనం వేసేసుకుని చక్కగా పిండిని కలిపేసేసుకోవాలి. పిండి వచ్చేపాటికి చపాతీ పిండి లాగా గట్టి కన్సిస్టెన్సీ అయితే వస్తుందండి. మరీ జారుగా అయితే కలుపుకోవద్దు. సో వేడి నీళ్ళు పోసుకోవడం వల్లనే కొంచెం రాగి పిండి లైట్గా ఉడికిపోయినట్టుగా అనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా ముద్దలు చేసుకోవడం, అంటే జస్ట్ కుడుములు, చిన్నప్పుడు కుడుములు లాగా కానీ ఏ షేప్ అయినా సరే మీ ఇష్టం వచ్చిన షేప్ చేసేసుకుని చక్కగా ఆవిరిలో ఉడకబెట్టేస్తూ చాలా బాగుంటుంది. ఈ టైంలో ఒక్కసారి 2 నిమిషాలు మూత పెట్టుకుని తర్వాత మనం సాల్ట్ కూడా ఈ టైంలో ఒకసారి రీచెక్ చేసుకోవాలండి. సో ఇప్పుడైతే నేను కొన్ని ఇడ్లీ పాత్రలో ఆల్రెడీ నీళ్లు ముందుగానే పెట్టేసేసుకుని ఇడ్లీ పాత్ర బాగా వేడైన తర్వాత ఇడ్లీ పాత్ర గిన్నెలు ఉన్నాయి కదా, దానికి కొంచెం నెయ్యి రాసేసుకున్నాను అనమాట అతుక్కోకుండా. సో పెట్టేసేసి కరెక్ట్గా 7 నుంచి 8 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుందండి. టేస్టీ హెల్దీ రెసిపీ అండ్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే మంచి ఫుడ్ అనమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇది మీకు నచ్చితే ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. అండ్ ట్రై చేసి మీరు దీన్ని మనం చక్కగా చట్నీతో కానీ సాంబార్తో కానీ ఏదైనా దాల్ అలాంటివి చేసుకుంటే దాంట్లో కూడా చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట నంచుకోవడానికి. సో ఫ్రెండ్స్, ఇదైతే నేను ఒకరోజు నైట్ డిన్నర్ కింద చేశాను, కొంచెం ఎర్లీ డిన్నర్ కింద. అండ్ టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది. జస్ట్ ట్రస్ట్ మీ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండి. మంచి మంచి హెల్దీ రెసిపీస్ అయితే నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. చూసారు కదా, ఓపెన్ చేస్తే చాలా సాఫ్ట్గా బాగుంటుంది, పిల్లలకి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ అండి.